సో ఇప్పుడు టాపిక్ వచ్చి సెలెక్టర్స్. సెలెక్టర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సెలెక్టర్స్ అనేవి మన సిఎస్ఎస్లో ఎలిమెంట్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, డిసెండెంట్ సెలెక్టర్ అండ్ చైల్డ్ సెలెక్టర్. వీటిలో మనం ఆల్రెడీ క్లాస్ అండ్ ఐడి సెలెక్టర్స్ కవర్ చేసాం. ఇప్పుడు ఎలిమెంట్ సెలెక్టర్స్ని ఎలా వాడాలి, సిఎస్ఎస్లో వీటి స్టైలింగ్ ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్. వీటినే సిఎస్ఎస్లో ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటారు. ఇప్పుడు వీటిని టార్గెట్ చేసి మనం స్టైలింగ్ సిఎస్ఎస్లో అప్లై చేయడానికి ఒక పద్ధతి అనేది ఉంది. అంటే వెరీ సింపుల్, అది పెద్ద కష్టమేం కాదు, కానీ రాసే విధానం ఎలాగో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. నేను హెచ్టిఎంఎల్ ఫైల్లో ఈ పాత కోడ్ అంతా క్లియర్ చేసేస్తాను. అండ్ ఒక సింపుల్ ట్యాగ్ ఒకటి తీసుకుంటాను, అది హెడ్డింగ్ ట్యాగ్. H2తో ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకొని ఈ హెడ్డింగ్ ట్యాగ్కి నేను ఎలిమెంట్ సెలెక్టర్స్ అని ఒక సింపుల్ టెక్స్ట్ రాశాను, సెలెక్టర్స్. ఓకే, సేవ్ చేసి అలాగే ఇంకొక డివ్ తీసుకొని ఈ డివ్ లోపల కూడా H2 ట్యాగ్లో ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ అని ఒక సింపుల్ టెక్స్ట్ రాసి సేవ్ చేసి ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే నాకు 2 ఎలిమెంట్స్, అంటే ఒకటి ఎలిమెంట్ సెలెక్టర్స్, ఇంకోటి కంటెంట్ అని ఒక 2 ఎలిమెంట్స్ మనకి డిస్ప్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సిఎస్ఎస్ ఫైల్లో ఈ స్ప్లిట్ చేసి ఇలా, ఇప్పుడు మన హెచ్టిఎంఎల్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి H2 ఎలిమెంట్, ఇంకోటి డివ్ ఎలిమెంట్. ఆ డివ్ ఎలిమెంట్ లోపల H2 ఎలిమెంట్తో ఇంకొక ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు నేను సిఎస్ఎస్ ఫైల్లో ఈ ఎలిమెంట్ని టార్గెట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా సరే ఎలిమెంట్ సెలెక్టర్స్ని టార్గెట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలాగే ఆ ఎలిమెంట్ని టార్గెట్ చేయొచ్చు. అంటే దీనికి క్లాస్ లాగా డాట్ అని కానీ, లేదంటే ఇలా హ్యాష్ అని కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇలా H2 అని టార్గెట్ చేయొచ్చు. అది ఒకవేళ పారాగ్రాఫ్ అనుకోండి, డైరెక్ట్గా P అని టార్గెట్ చేసి ఇలా దాని ప్రాపర్టీస్, మనకు కావాల్సిన ప్రాపర్టీస్ స్టైలింగ్కి ఇక్కడ కోడ్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నాది H2 ఎలిమెంట్ కాబట్టి డైరెక్ట్గా H2 అని టార్గెట్ చేసి కర్లీ బ్రాకెట్స్లో దీనికి ఒక కలర్ ప్రాపర్టీ ఇస్తాను. కలర్ ప్రాపర్టీ ఇచ్చి దీని కలర్ వాల్యూ రెడ్ అని ఇచ్చారు. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఈ 2 ఎలిమెంట్స్ కూడా మనకి రెడ్ కలర్ కింద మారాయి. ఎందుకు అంటే నేను ఇక్కడ మనకి 2 H2 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ రెండిటికి కలర్ అప్లై అయిపోయింది. అలా కాకుండా నాకు ఓన్లీ ఈ హెడ్డింగ్ వరకే నాకు ఒక కలర్ కావాలి, ఈ డివ్ లోపల ఉన్న దీనికి ఇంకొక కలర్ కావాలి అనుకోండి. అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ H2 అనేది ఇలా ఉంచుతూ ఈ డివ్ అనే ఎలిమెంట్ని టార్గెట్ చేసి దాని తర్వాత ఈ H2 అనే ఎలిమెంట్ని టార్గెట్ చేయాలన్నమాట. అంటే ఈ H2 అనేది డివ్ లోపల ఉంది కాబట్టి ఫస్ట్ డివ్ అని రాసి తర్వాత H2 అని రాసి ఇక్కడ నేను ఈ కలర్ ప్రాపర్టీని డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి బ్లూ కలర్ అని ఇచ్చాను. సేవ్ చేస్తే చూడండి, ఇది H2 అనేది రెడ్ కింద కంటిన్యూ అయింది, ఇది కంటెంట్ అనేది బ్లూ కలర్ కింద మారింది. ఇప్పుడు ఎలిమెంట్ సెలెక్టర్ లోపల నేను క్లాస్ సెలెక్టర్ని డిఫైన్ చేసి ఒక టార్గెట్ చేయాలనుకోండి. దాన్ని నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి క్లాస్ అని రాసి దీని వాల్యూ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాస్తాను, శాంపుల్ అనే ఒక పేరు పెట్టాను. ఓకే, ఈ ఎలిమెంట్కి ఒక శాంపుల్ అనే పేరు పెట్టాను. ఇప్పుడు దీన్ని ఎలా టార్గెట్ చేయాలో చూద్దాం. ఈ కంటెంట్ని, దీనికి నేను ఒక బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్గా వచ్చి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బార్డర్ ఇచ్చాను అనుకోండి, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ అని ఇస్తే ఇది ఒక లైన్ ఫామ్ చేస్తుంది. ఓకే, H2 అనే దీనికి ఒక లైన్ ఫామ్ చేస్తుంది. చూడండి, ఒక లైన్ ఫామ్ అయింది. అలాగే నేను మళ్ళీ ఒక H2 తీసుకొని దీనికి కూడా నేను ఏదైనా ఎగ్జాంపుల్ కింద టెస్టింగ్ కలర్ అని రాసి సేవ్ చేశాను. సో దీనికి కూడా ఇప్పుడు ఇదే ప్రాపర్టీ మనం ఏ స్టైలింగ్ అయితే అప్లై చేసామో అది దీనికి కూడా అప్లై అయిపోతుంది. దీని వరకు నేను టార్గెట్ చేయాలనుకోండి, అప్పుడు ఈ శాంపుల్ అనే దీన్ని
మనం యూజ్ చేస్తాం. అది ఎలాగా? ఇప్పుడు మన ఎలిమెంట్ div కాబట్టి div అని సెలెక్ట్ చేసి తర్వాత ఇది మన క్లాస్ సెలెక్టర్ కాబట్టి క్లాస్ సెలెక్టర్కి ఎప్పుడైనా సరే డాట్ అని ఇచ్చి దాని యాట్రిబ్యూట్ వాల్యూ రాయాలి ఇలా. ఓకే, రాసి ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్ మధ్యలో దీనికి నేను ఒక బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్రౌన్ అని రాశాను. ఓకే, సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి ఇది బ్రౌన్ కింద మారింది, ఇది గ్రీన్ కింద కంటిన్యూ అయిపోయింది. ఓకే, ఎందుకు అలాగా? ఒకే డివ్లో మనకి 2 H2 ట్యాగ్స్ ఉన్నప్పటికీ ఒకదానికి టార్గెట్ అయింది. ఎందుకు అంటే ఇది శాంపుల్ అనే వాల్యూకి శాంపుల్ అనే యాట్రిబ్యూట్ వాల్యూకి మనం టార్గెట్ చేసి ఒక స్టైలింగ్ ప్రాపర్టీ డిఫైన్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఇలాగా మనం ఎలిమెంట్ సెలెక్టర్స్ని డిఫైన్ చేస్తూ వాటి లోపల కూడా మనం ఈ క్లాస్ సెలెక్టర్ కానీ లేదంటే ఐడి సెలెక్టర్ కానీ రాసి దాన్ని టార్గెట్ చేసి స్టైలింగ్ అనేది ఇలా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చైల్డ్ సెలెక్టర్ అనేది చూద్దాం. చైల్డ్ సెలెక్టర్ అనేది ఎలా రాస్తారు అంటే ఇప్పుడు నేను రాసిన ఇది ఉంది చూసారా, దీన్ని డిసెండెంట్ సెలెక్టర్ అంటారు. ఓకే, ఇది ఎప్పుడైతే నేను స్పేస్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే ఇంకో డివ్ తీసుకొని ఈ డివ్ తీసుకొని దీని లోపల పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఒక లారెమ్ అని ఒక 5 words ఒక కంటెంట్ క్రియేట్ చేశాను. ఓకే, సేవ్ చేసి చూడండి ఇక్కడ నాకు కంటెంట్ ఇలా పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం డిఫైన్ చేసింది డిస్ప్లే అయింది. అలాగే ఇంకొక డివ్ కాపీ పేస్ట్ చేస్తాను, చేసి ఇక్కడ దీనికి ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అని రాశారు. ఓకే, చూడండి ఇప్పుడు నా దగ్గర సేమ్ లైక్ 2 ఎలిమెంట్స్ ఉండి 2 ఎలిమెంట్స్ లోపల కూడా నాకు పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని టార్గెట్ చేయాలంటే నేను ఒక డిసెండెంట్ లైక్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా మనకున్న టార్గెట్ సెలెక్టర్స్లో ఇన్ని సెలెక్టర్స్లో ఇంకొక సెలెక్టర్ ఏంటంటే డిసెండెంట్ సెలెక్టర్. ఈ డిసెండెంట్ సెలెక్టర్ రాసే పద్ధతిని ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఈ డివ్ అనే ఎలిమెంట్ సెలెక్టర్ని టార్గెట్ చేస్తూ స్పేస్ ఇచ్చి నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని టార్గెట్ చేసి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ కోరల్ ఇచ్చారు. ఓకే, సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి డిఫరెన్స్ అనేది ఈ రెండింటికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎఫెక్ట్ అయింది. ఓకే, కానీ నాకు ఇది మాత్రమే కావాలి, ఈ ఫ్రూట్స్ అనే కలరే మారాలి, ఇది మారకూడదు. అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని టార్గెట్ చేయడానికి నేను ఒక ఐడి సెలెక్టర్ తీసుకుంటాను. ఐడి సెలెక్టర్ తీసుకొని దీనికి నేను యాపిల్ అనే పేరు పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ యాపిల్ నేను టార్గెట్ చేయాలి అంటే చైల్డ్ సెలెక్టర్లో div అని తీసుకొని గ్రేటర్ దెన్ సైన్ ఇచ్చి ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ p ట్యాగ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్లో రెడ్ అని ఇచ్చాను అనుకోండి. చూడండి సేవ్ చేస్తే ఇది రెడ్ కింద మారింది. ఎందుకు మారింది? ఇలాగా నేను ఐడి మాత్రం ఇచ్చాను కాబట్టి ఐడి యాపిల్ అని ఇచ్చాను, కాకపోతే నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని టార్గెట్ చేశాను. నేను టార్గెట్ చేయాల్సింది ఇక్కడ యాపిల్ అనేది ఐడి కాబట్టి ఇక్కడ హ్యాష్ వాడాలి. ఓకే, సేవ్ చేస్తే ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, ఈ యాపిల్ అనేది ఈ ఫ్రూట్స్ అనేది రెడ్ కింద మారింది, ఇది బ్లూ కింద ఇంకా కంటిన్యూ పింక్ కింద ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇది మనం టార్గెట్ చేసే విధానం. ఏదైతే ఎలిమెంట్ సెలెక్టర్స్ లోపల క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, డిసెండెంట్ సెలెక్టర్ అంటే ఒక ఎలిమెంట్ సెలెక్టర్కి స్పేస్ ఇచ్చి ఇంకొక సెలెక్టర్ని రాయటం అన్నమాట. ఇలా ఒక సెలెక్టర్కి ఇంకొక సెలెక్టర్కి మధ్యన స్పేస్ ఇవ్వటం. ఓకే,
అలాగే చైల్డ్ సెలెక్టర్ అంటే ఒక సెలెక్టర్కి ఇంకొక సెలెక్టర్కి మధ్యన ఈ గ్రేటర్ దెన్ సైన్ ఇస్తాం అనమాట. ఓకే, ఇలా ఈ గ్రేటర్ దెన్ సైన్, ఇది డిసెండెంట్ సెలెక్టర్, ఇది చైల్డ్ సెలెక్టర్. ఇది మనం సెలెక్టర్స్ రాసే విధానం. ఓకే, సో వీటిని మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ లోపల మనం ఏదైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో అది స్పెసిఫిక్గా టార్గెట్ చేసి దానికి మనం స్టైలింగ్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే.